పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది అంటే, ఇది మకర రాశిలో జన్మించినటువంటి వారికి 10 రోజులు ఒక సవాల్ లాగా ఉండబోతూ ఉంది. సవాల్తో కూడినది అయినప్పటికీ కూడా మీ పట్టుదలకు తగినటువంటి విధంగా ప్రతిఫలం దక్కేటటువంటి సమయంగా ఉండబోతుంది. కారణం ఏమిటంటే, మీ రాస్యాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో కుజ బుధ గ్రహాలతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత అపారమైనటువంటి ధైర్యాన్ని ఇక్కడ మకర రాశి వారు పొందుతారు. అయితే చతుర్థ స్థానంలో రవి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో కీలకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. మరి అంటే మకర రాశి వారికి ప్రస్తుతం ఈ 10 రోజులు కనుక తీసుకుంటే నిజంగా చెప్పాలంటే ధైర్యమే ఆయుధంగా ఉండబోతుంది. అంటే కుజశని బుధ గ్రహాల యొక్క కలయికతో కొన్ని సంచలనాలు కూడా ఉంటాయి. మరి మకర రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే, మకర రాశిలో జన్మించినటువంటి వారికి చతుర్థ అష్టమాధిపతి అయినటువంటి రవి మీ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు కానీ ఊహించినటువంటి లాభాలు పొందుతారు. అయితే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. వాతావరణ పరంగా అంటే గృహ వాతావరణ పరంగా కనుక తీసుకుంటే కొంత ఒత్తిడి పెరుగుతున్నదా అనేటటువంటి భావన కలుగుతుంది. అధికారం కోసం ప్రయత్నించేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూల సమయంగా ఉండబోతుంది. మరి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి అంటే బుధ కుజ శని గ్రహాల యొక్క కలయికను కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ బుధ కుజ శని గ్రహాల యొక్క కలయిక మీలో పోరాట పటిమని పెంచుతుంది. అంటే ఏదైనా సరే సులభంగా మకర రాశి వారికి చేతికి అందదు. ఏదైనా సరే ఖచ్చితంగా పోరాడి సాధించుకోవాల్సినటువంటి పరిస్థితులు మకర రాశి వారికి ఏర్పడతాయి. ఆ పోరాట పటిమ అనేటటువంటిది పెరుగుతుంది. మకర రాశి వారికి పోరాట పటిమ పెరుగుతుంది. ఇంకా శత్రువులపై కూడా విజయం సాధిస్తారు. కమ్యూనికేషన్లో కానీ, మీడియా రంగంలో ఉన్న వారు కానీ, పబ్లిక్ రిలేషన్స్తో ఉన్న రిలేషన్స్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే సోదరుల నుంచి, బంధువుల నుంచి, ఆత్మీయుల నుంచి, తోబుట్టువుల నుంచి, మిత్రుల నుంచి చక్కటి సహాయ సహకారాలు వెళ్తూ ఉంటాయి. ఇక మకర రాశి వారికి 6వ స్థానంలో సంచరించేటటువంటి శని గురుడి యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఎవరైతే ఇప్పటిదాకా రుణాలు చేసి ఆ రుణాలు తీర్చలేక విపరీతంగా బాధపడుతూ ఉన్నారో, అటువంటి వారికి రుణ సమస్యల నుంచి విముక్తి కలిగేటటువంటి సమయం రాబోతుంది. అలానే పంచమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత కళాకారులకు కానీ, విద్యార్థులకు కానీ ఇది ఒక అపురూపమైనటువంటి ఆనందకరమైనటువంటి సమయంగా ఉండబోతుంది అని చెప్పాలి. అలానే సంతానపరమైనటువంటి విషయాల్లో సుఖ సంతోషాలు పొందుతారు. ప్రధానంగా మకర రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడే. ఆ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైన సమస్యలతో ఉడుదుడుకులతో బాధపడుతూ ఉన్నారో, అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో 6వ స్థానంలో సంచరించేటటువంటి గురు చంద్ర గ్రహాల యొక్క కలయిక ఒక రకంగా చెప్పాలంటే శుభప్రదం. మరొక రకంగా చెప్పాలంటే మకర రాశి వారు ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయము. అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటంటే, మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో కొన్ని ప్రశంసలు పొందుతారు. శత్రువులు కూడా ఇప్పటిదాకా మిమ్మల్ని శత్రువులలాగా చూస్తున్నటువంటి వారు కూడా మిత్రులాగా మారే అవకాశం ఉంటుంది.
పెండింగ్లో ఉన్నటువంటి పనులు, కోర్టు పనులతో సహా అన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి, సానుకూలంగా మారుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. మరి 23వ తేదీ మధ్యాహ్నం 3:12 నుంచి 25వ తేదీ రాత్రి 8:15 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు సామాజిక పరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార భాగస్వాములతో చక్కగా ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేయడానికి చక్కగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే విహారయాత్రలు చేసేటటువంటి సమయంగా ఉండబోతూ ఉంటుంది. అలానే నూతన వ్యాపార ప్రారంభాలకు ఇది చాలా అనుకూలమైన సమయంగా ఉండబోతూ ఉంటుంది. 25వ తేదీ రాత్రి 8:15 నుంచి 28వ తేదీ ఉదయం 5:04 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కొంచెం కఠినంగా, ఇబ్బందికరంగా, ఎక్కడో ఏదో అంటే పైకి అలజడి కనపడదు, కానీ మనస్సు మాత్రము అలజడి, ఆందోళనతో రేకెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రకేతు గ్రహాల యొక్క కలయిక ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెంచుతుంది, మానసికమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వేగాన్ని తగ్గించుకోవాలి. రహస్య శత్రువుల పట్ల, రహస్య శత్రువులు ఎవరుంటారండి? మనతో మంచిగా మాట్లాడుతూ చెడు చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే వాయిదా వేయండి. 28వ తేదీ ఉదయం 5:04 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుంది అంటే, దైవ దర్శనాలు చేసుకుంటారు, పెద్దవాళ్ళ యొక్క ఆఫీసులు లభిస్తూ ఉంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా లాభిస్తూ ఉంటాయి, ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి. అంటే సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతులు పెరుగుతాయని చెప్పాలి. 30వ తేదీ మధ్యాహ్నం నుంచి 30వ తేదీ రాత్రి వరకు దశమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అవకాశాలు మీ తలుపు తడుతూ ఉంటాయి. ఆర్థిక పరమైన స్థిరత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ 10 రోజులు మకర రాశిలో జన్మించినటువంటి వారు శనివారం రోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శనిదేవుడి సన్నిధిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్ర జపం పారాయణం చేయడం చాలా మంచిది. ఇంకా ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా మంచిది. ఇంకా హనుమాన్ చాలీసా పారాయణ కనుక చేసినట్లయితే కుజ శని గ్రహాల యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.